హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ఛానల్లో వీడియోస్ని ఇంకా ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్. ఈరోజు నేను గోంగూర నిల్వ పచ్చడి ఎలా చేయాలో చెప్తాను. ముందుగా ఆయిల్లో ఎండుమిరపకాయల్ని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి, లేకపోతే మాడిపోతాయి. అవి పక్కన తీసి పెట్టుకొని మరి కొద్దిగా ఆయిల్ వేసుకొని అందులో మెంతులని బాగా ఎర్రగా వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. మెంతులు వేగాక అందులోనే కొంచెం ధనియాలను కూడా యాడ్ చేసుకొని అవి రెండు మంచిగా వేయించుకోవాలి. అవి వేగాక అందులో కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు యాడ్ చేసుకొని అన్నీ మంచిగా వేగేలాగా కలబెట్టుకుంటూ మీడియం ఫ్లేమ్లోనే వేయించి పక్కన తీసి పెట్టుకోవాలి. మళ్ళీ బాండెన్లో ఆయిల్ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇది నిల్వ పచ్చడి కదా, ఎక్కువ ఆయిల్ పడుతుంది, లేకపోతే పచ్చడి చెడిపోతుంది. అందుకని మనం కొంచెం ఎక్కువ ఆయిల్ వేసుకోవాలి, అప్పుడే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. ఆయిల్ వేడయ్యాక గోంగూర యాడ్ చేసుకోవాలి. సో చూసేయండి, ముందుగానే మనం కడిగి ఆరబెట్టుకోవాలి. గోంగూరని తడి లేకుండా ఆరబెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఆయిల్ వేడయ్యాక గోంగూరని యాడ్ చేసుకొని మూత పెట్టుకోవాలి. తప్పనిసరిగా మూత పెట్టుకోవాలి, ఎందుకంటే మనం ఆయిల్లో ఫ్రై చేసుకుంటున్నాం కదా, ఆయిల్ అంతా ఆవిరైపోతుంది. సో మనం ముందు ఖచ్చితంగా మూత పెట్టుకొని 1 or 2 minutesకి ఒకసారి మూత తీసుకుంటూ కలబెట్టుకుంటూ బాగా ఉడకనివ్వాలి గోంగూరని. ఆయిల్ కానీ తక్కువైతే ఆయిల్ కూడా యాడ్ చేసుకుంటూ ఉడకనివ్వాలి. మెత్తగా ఉడకాలి ఫ్రెండ్స్. సో ఇక్కడ చూడండి, ఆయిల్ బాగా పైకి మగ్గాలి. ఆయిల్ పైకి బాగా కనిపిస్తుంది కదా, ఇలాగా బాగా ఉడికేలాగా కలబెట్టుకుంటూ చూసుకుంటూ ఉండాలి. గోంగూర ఉడికాక పక్కన తీసి పెట్టుకోవాలి. ఒక మిక్సీ జార్ తీసుకొని ముందుగా మనం వేయించి పెట్టుకున్న మిరపకాయలు, ధనియాలు, మెంతులు అవి ఉన్నాయి కదా, అవన్నీ మెత్తగా పౌడర్ లాగా మిక్సీ పెట్టుకోవాలి ఫ్రెండ్స్. అందులోనే కొంచెం తెల్లగడ్డని యాడ్ చేసుకోవాలి. కొంచెం కొంచెంగా గోంగూరని యాడ్ చేసుకుంటూ మిక్సీ పెట్టుకోవాలి. ఒకేసారి అంతా గోంగూర వేస్తే మిక్సీలో తిరగదు ఫ్రెండ్స్, మెత్తగా కూడా రాదు. సో కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ మిక్సీ పట్టుకోవాలి. మనం ముందుగా ఉప్పుని యాడ్ చేయలేదు కదా, అందుకని మన రుచికి తగ్గట్టు ఉప్పుని యాడ్ చేసుకొని ఇలాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకోవడం అయిపోయాక మళ్ళీ బాండలు తీసుకొని అందులో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని తిరుగుమాత పెట్టుకోవాలి. అందులోనే కొంచెం ఆవాలు, పచ్చిశనగపప్పు, మినప్పప్పు అన్నీ యాడ్ చేసుకోవాలి. తెల్లగడ్డలు కూడా యాడ్ చేసుకొని ముందుగా మిక్సీ వేసి పెట్టుకున్న గోంగూర పచ్చడిని అందులో యాడ్ చేసుకొని బాగా ఉడకనివ్వాలి. ఎంత ఎక్కువ ఆయిల్ వేసుకుంటే అని ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది ఫ్రెండ్స్. బాగా ఉడకాలి. అంతే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్.